కిచిడి దీని కాంబినేషన్ చల్లచారు. ఇది 1 గ్లాస్ రైస్, కొంచెం శనగపప్పు, కొంచెం పెసరపప్పు. మీకు నచ్చితే ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి రెండే యాడ్ చేస్తున్నా. కొంతమంది పల్లీలు ఎక్సెట్రా కూడా యూజ్ చేస్తారు. దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కిచిడి చల్లచారు కోసం చల్లచారు కూడా ప్రిపేర్ చేసుకుందాం. 1 గ్లాస్ బియ్యంకు 2 గ్లాసుల నీళ్లు పోసి రెడీగా పెట్టుకున్నాను. నేను చల్లచారు కోసం పెరుగు తీసుకొని దీన్ని బాగా మజ్జిగలాగా బీట్ చేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. బాగా గిలక్ కొట్టాక ఇలా అయిపోయింది. దీనిలో కొంచెం మనము పలసగా చేసుకోవాలి. వాటర్ వేసి సరిపోయిందండి. చల్లచారు కోసం నేను కిచిడి అనేది ఈ కుక్కర్ అనేది చేసుకుంటున్నా. అందుకని చల్లచారుకు తాలింపు కూడా ఇందులోనే పెట్టేసుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కూర, ఉల్లికూర, కరివేపాకు, కొత్తిమీర. తాలింపు అంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చల్లచారులకు తీసుకుందాం. సరిపడా ఉప్పు. ఇప్పుడు మనం చల్లచారుకు తాలింపు తీసుకున్న దానిలో ఆయిల్ ఉంది. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. ఆవాలు, జీలకర్ర, మిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, కడిగి పెట్టుకున్న బియ్యం, తగినంత ఉప్పు. జస్ట్ దీన్ని లిడ్ తోటి క్లోజ్ చేసేసి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. కొత్తిమీర యాడ్ చేసి ఒక్కసారి మొత్తం కలిపేసి నేను మూత పెట్టేసి ఒక విజిల్ వరకు తీసుకుంటాను. ఇంట్లో ఎవరు లేనప్పుడు, కూరగాయలు లేనప్పుడు కిచిడి, వేడి కిచిడి అండ్ చారుతో కానీ పికిల్తో కానీ తింటే టేస్ట్గా ఉంటుంది. మన దగ్గర ఉన్న కూరగాయలతోటి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పప్పులు వేసి కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పుల్లలుగా అయింది. బాస్మతి రైస్ తోటి కాకుండా నేను నార్మల్గా ఏదైతే రైస్ యూజ్ చేసుకుంటున్నానో అదే రైస్ తోటి చేశాను. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ చల్లచారు దీనికి కాంబినేషన్. ఈరోజు నా భోజనం ఇదండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఊరెళ్తున్నా. వంట చేస్తేనేమో ఎక్కువైపోతుంది, చెయ్యకుండా బయట తిందామంటేనేమో టైం లేట్ అవుతుంది. అందుకని ఇలా కిచిడి చల్లచారుతో ఈరోజు నా భోజనం ముగించేసేసాను. టేస్ట్ చాలా బాగా కుదిరింది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. చాలా పొడిగా వచ్చిందండి చల్లచారు. కిచిడి, చింతపండు చారు కూడా చేసుకోవచ్చు మనకు కాంబినేషన్లో. టేస్ట్ సూపర్గా ఉంది. ట్రై చేయండి.